హలో అండి. వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం. సో, ఈరోజు స్వీట్ కార్న్ రెసిపీలో డే 2 కదా! ఈరోజు వచ్చేసి నేను క్రిస్పీ కార్న్ అయితే చేస్తున్నాను. ఇది లాస్ట్ టైం చేశాను కానీ అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. ఈసారి మాత్రం చాలా బాగా వచ్చింది. లాస్ట్ టైం ఏంటి అంటే మనకి ఊర్లలో మొక్కజొన్నలు దొరుకుతాయి కదా! అవైతే తీసుకొని చేశాను. చాలా గట్టిగా వచ్చాయి. ఈసారి అలా కాదు, చాలా టేస్టీగా, చాలా మంచిగా అనిపించాయి. యాక్చువల్‌గా ఇది మా పెళ్లి రోజు మేము రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్డర్ చేశాను. నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇది కూడా ట్రై చేయొచ్చు కదా అనేసి నేను ట్రై చేశాను అనమాట. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. 100% కుక్ అయ్యేలాగా సాల్ట్ వేసుకొని ఆ వాటర్ అంతా పోయేలాగా వడగట్టేసుకొని చల్లారిన తర్వాత ఇంకొక బౌల్లోకి తీసుకొని అందులో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా పిండి, నేనైతే బియ్యం పిండి తీసుకున్నాను, మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇంకా బ్లాక్ పెప్పర్ అలాగే సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ని హీట్ అయిన తర్వాత వేసి పైన ఏదో ఒకటి క్లోజ్ చేసుకోండి, లేదంటే అవి పేలుతాయి అన్నమాట. సో అలా ఒక 5 మినిట్స్ సిమ్లో 5 మినిట్స్ హైలో ఉంచితే మనకి మంచిగా ఫ్రై అవుతాయి. ఇంకొక టిష్యూ దాంట్లోకి తీసేసుకోవాలి. ఇంకా జీడిపప్పు అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మేము లేట్గా తింటాం, వెంటనే తినము అనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్తో స్టాప్ చేయండి. స్టాప్ చేసి అందులో ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా మిక్స్ చేసుకొని తినేయండి. లేట్గా తినే మాట అయితే. వెంటనే తినేసే వాళ్ళైతే ఇలా తాలింపులాగా పెట్టేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇంకో బాండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి వేసి హై ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. ఇదంతా మంచిగా సార్ట్ చేసుకొని ఇప్పుడు ఉప్పు, కారము, కొంచెం గరం మసాలా అది కూడా హై ఫ్లేమ్లో 2 మినిట్స్ సార్ట్ చేసేసి మనం పక్కన పెట్టేసుకున్న క్రిస్పీ కార్న్ అవి వేసేసుకొని ఫైనల్గా జీడిపప్పు, కరివేపాకు కూడా ఫ్రై చేసి పెట్టాం కదా, అది కూడా వేసేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కింద బాయ్ బాయ్.